హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు మెంతి కర్రీ అండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటారు కదా! ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారండి. చాలా బావుంటదండి ఈ కర్రీ అయితేని. బంగాళాదుంప కర్రీ అంటేనే బాగుంటుంది. దానికి మించి ఈ ఆకుకూర కూడా కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ముందుగా అయితే బంగాళాదుంపలకి పొట్టు తీసేసుకొని, ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుందామండి. చూసారు కదా! ఈ సైజు ముక్కలైతే సరిపోతాయి. ఇప్పుడు ఈ ముక్కలనైతే వాటర్‌లో వేసుకుందామండి. ఇప్పుడు మెంతికూరనైతే శుభ్రం చేసుకొని, ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కటింగ్ చేసేసుకుందామండి. ఆకుకూరలు ఎప్పుడు కటింగ్ చేసిన తర్వాత అయితే కడగకూడదండి. అందులో ఉన్న పోషకాలు అయితే పోతాయి. ముందుగానే కడిగేసుకొని అప్పుడు కటింగ్ చేసుకోవాలండి. ఇలా అయితే కడిగేసుకొని ఒక బౌల్‌లో వేసుకున్నాను. ఈ పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర అర టీ స్పూను, 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు యాలక్కలు లవంగాలు వేసుకుందామండి. వేసేసుకుని బాగా వేయించేసుకుందాం. వేయించేసుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని వేపేసుకుందామండి. ఇప్పుడైతే ఇందులో చిటికెడు పసుపు, రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని బాగా వేయించేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దాన్ని కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి. 2 టమాటాలనైతే నేను ఇలా పేస్ట్ కింద అయితే ఆడుకున్నాను. అవి కూడా వేసేసుకుందామండి. వేసుకొని బాగా ఆయిల్ అంతా పైకొచ్చేదాకా వేయించేసుకుందామండి. ఇప్పుడు ముక్కల కింద కోసుకున్నాం కదండీ! బంగాళాదుంప ముక్కలనైతే వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. ఇవి కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించేసుకుందాం. ఇలా మగ్గి ఆయిల్ అంతా పైకొచ్చేదాకా చూసుకుందామండి. మయంగా ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఇందులో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలాగైతే మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో అయితే మనం మెంతికూరనైతే శుభ్రం చేసుకుని పెట్టుకున్నాం కదా! చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని దాన్నైతే వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందామండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇలా ఆకుకూరల్లో వాటర్ ఉంటుంది కదా! వాటర్ అంతా ఇంకిపోయేదాకా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇది ఫ్రెష్ క్రీమ్ అండి. ఈ క్రీమ్‌ని ఇందులో వేసుకొని మనకి క్రీమ్ లేకపోతే మిగడన్నా వేసుకోవచ్చండి. వేసుకుని మిక్సీ జార్‌లో వేసుకుని ఎలాగైతే మనం ఆడేసుకోవాలండి. ఆడేసుకున్న అట్లనైతే ఒక బౌల్‌లోకి అయితే తీసుకుందాము. ఇలా బౌల్‌లోకి తీసుకుని ఇప్పుడైతే కర్రీ ఎలా ఉందో చూద్దామండి. చూసారు కదా! ఈ విధంగా ఆయిల్ అంతా పైకంతా వచ్చేయాలండి. ఇలా పైకొచ్చేసిన తర్వాత అయితే మనం ఈ ఆడబెట్టుకున్న ఈ మేగడనైతే ఇందులో వేసేసుకుందామండి. ఇలా మేగడ వేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇందులోనే కొంచెం వాటర్ వేసి కలిపేసుకుందామండి. కలిపేసుకుని మనం కొద్దిగా ఇది కర్రీకి ఎంత వాటర్ అయితే పడుద్దో అంత వాటర్ కూడా వేసుకుని కలిపేసుకుందామండి. ఇలా అయితే కలిపేసుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టి మగ్గించేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ అంతా పైకొచ్చేదాకా మగ్గించుకుందాం. మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి. కర్రీ లేదంటే కింద మాడిపోద్దండి. చూసారు కదా! ఈ విధంగా ఆయిల్ అంతా పైకి అయితే వచ్చేయాలండి. ఇలా ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని బౌల్‌లో అయితే వేసుకుందామండి. ఇలా బౌల్‌లో వేసుకుందామండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్, చపాతీ, బిర్యానీ ఎందులోకైనా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మనకు రైస్‌లో కూడా ఈ విధంగా అయితే చేసుకుంటే సరిపోద్దండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంప మెంతి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్‌గా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. బిర్యానీలోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.